వెల్కమ్ టు భూలోకస్వర్గం. ఈరోజు వీడియోలో ఈ లోటస్ ఫ్లవర్స్ని మనం ఇంట్లో ఎలా పెంచుకోవచ్చు అనేది చెప్తాను. అంతేకాకుండా వీటి యొక్క హెల్త్ బెనిఫిట్స్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మనుషులకే కాకుండా మొక్కలకు కూడా ఈ లోటస్ మొక్కలు చాలా మంచిదన్నమాట. ఎలాగా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేశారనుకోండి నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి అన్నమాట. అలానే వీడియో చూసాక మీకు నచ్చింది అనుకోండి, ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకున్నారనుకోండి, మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి. అలానే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నచ్చితేనే లైక్ చేయండి. అయితే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ లోటస్ మొక్క మనకి హెల్త్కి ఎలా ఉపయోగపడుతుంది అనేసి చెప్తాను. లోటస్ మొక్కను పెంచడం చాలా ఈజీనే, కానీ మనకి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. అది ఎలాగా అనేది ఈ నిఘంటువులో చూసి చెప్తాను. ఈ బుక్లో ఏంటంటే లోటస్ గింజల్ని, అలానే తామర పువ్వుల్ని, తామర దుంపల్ని, తామర మొక్కని కూడా మనం ఎలా యూస్ చేయొచ్చో అనేసి రాశారనమాట. ఫస్ట్ తామర గింజలను ఎలా వాడాలా అనేసి రాశారు. ఇక్కడ తామర గింజలను ఉపయోగించడం వల్ల ఇది స్త్రీలకు గర్భము నిలువును, రక్తపితమును, ఛర్ది, తాపమును వీనిని హరించును, అంటే వేడి తగ్గించును అనేసి రాశారు. వీర్యవృద్ధి చేయును, కఫము, వాతము వీనిని హరించును, అదే కఫము అవి ఉన్నా సరే తగ్గుతాయి అనేసి తామర గింజల గురించి రాశారు. నెక్స్ట్ తామర తూండ్లు అంటే ఫిల్మ్ ఆఫ్ లోటస్ అనేసి ఉంది. అంటే ఇలా తామర మొక్క పువ్వు ఇచ్చినప్పుడు ఇలా వస్తుంది కదా బెరడ్ లాగా, అది అన్నమాట. అది దానివల్ల ఉపయోగం ఏంటంటే చేదు రుచి గలియుండును, చలువ చేయను, అలానే రక్తపైత్యము, తాపము, విరోచనబద్ధము చేయును అనేసి రాశారు దీని గురించి. నెక్స్ట్ తామర దుంపలు అనేసి రాశారనమాట, రూట్స్ ఆఫ్ లోటస్. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే ఇది తీపి, వగరు, చేదు నుండును, అలానే చలవ చేయను, అండ్ పైత్యము, వేడి వలన వచ్చు దగ్గు, రక్తదోషము వీనిని హరించును. ఎర్ర తామర దుంప త్రిదోషములను హరించును, వీర్యవృద్ధినిచ్చును. తెల్ల తామర దుంపను ప్రపౌండరీకమందురు, పై గుణములు చేయును. అండ్ తామర పువ్వుల గురించి కూడా రాశారు. పైన సేమ్ ఈ తామర దుంపలకి ఏం ప్రాపర్టీస్ ఉన్నాయో అవే రాశారు, కాకపోతే లాస్ట్లో దేహమునకు కాంతినిచ్చును అనేసి రాశారనమాట. స్కిన్ బ్రైట్నింగ్కి మనం యూస్ చేసుకోవచ్చంట ఈ లోటస్ పెటల్స్ని. ఇంకా తామర ఆకులు కూడా రాశారు. తామరాకులు ఏంటంటే పచ్చివి వాడద్దు, పచ్చివి వాడడం వల్ల వాతము, జ్వరము, అగ్నిమాందం కలుగుతుంది, ఎండిన ఆకులు మాత్రమే భోజనానికి వాడుకోవాలని రాశారు. ఇవన్నీ మాకెందుకు సోది చెప్తున్నాను అనుకోవద్దు, ఎందుకంటే తామర మొక్కలు చాలామంది పెంచుకుంటూ ఉంటారు. చాలామంది అందానికి పెంచుకుంటూ ఉంటారు, లేదంటే దేవుడికి పెట్టుకోవడానికి పెంచుకుంటూ ఉంటారు. కానీ ఈ తామర పువ్వు వల్ల మనకి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని మనం తెలుసుకోవాలి కదా, అప్పుడే కదా మనం యూస్ చేసుకోగలుగుతాము. చూడండి ఎన్ని ఉన్నాయో. అందుకనేసే మీకు చెప్దామనేసే నేను చెప్తున్నాను. ఒకవేళ మీకు సోది అనిపిస్తే స్కిప్ చేసేయండి, నాకు వచ్చిన నష్టం ఏం లేదు, మీకు ఉపయోగపడుతుందనే చెప్తున్నాను. అంటే చాలామంది కామెంట్స్లో సోది అంటారు అనేసి చెప్తున్నాను. అండ్ ఈ బుక్లో నేను రిఫరెన్స్ కింద ఎందుకు చూపిస్తున్నానంటే, నేను మామూలుగా చెప్పేశాను అనుకోండి, అంతా సోది చెప్తుంది అనేసి కూడా చాలామంది కామెంట్స్ పెట్టారు. నేను అంతకుముందు ఫర్టిలైజర్ వీడియో చేశాను, అది 1000 years బ్యాక్ రాసిన బుక్. అందులో నేను చూసి చెప్పినా సరే నేను సోది చెప్తున్నానని కామెంట్స్ పెట్టారు, చూసారా? నాకు చాలా బాధేసింది, ఎందుకంటే ఆ బుక్ నేను రాయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది 1000 సంవత్సరాల క్రితం ఋగ్వేదం నుంచి దాన్ని రాశారనమాట. దానికి కూడా ఇంకా అలా పెట్టారంటే నాకు చాలా చిరాకేసింది ఆ కామెంట్ పెట్టిన వాళ్ళని చూసి. అందుకనేసే నేను ఇలా బుక్స్లో చూసి చెప్పినప్పుడు ఆ బుక్నే చూపించాను అనుకోండి, అట్లీస్ట్ నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా ఆ బుక్ కన్నా రెస్పెక్ట్ ఇస్తారనేసి నేను చూపిస్తున్నాను అంతే. చూడండి, అసలు లోటస్ మొక్క వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని నాకైతే అస్సలు తెలియదు. అదే పెద్ద పెద్ద రోగాలకి ఇలా చిన్న చిన్న వాటితో నయం చేసుకునే ఉన్నాయనుకోండి, మనం తెలుసుకుంటే మనకి మంచిదే కదా, మనకి లేకపోయినా మనకు తెలిసిన వాళ్ళకి చెప్పొచ్చు కదా. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట.
అయితే ఈ బుక్‌లో కాకుండా ఇంకొక బుక్‌లో కూడా ఉంది లోటస్ గురించి. మనం ఎలా యూజ్ చేసుకోవచ్చనేసి. దాని గురించి చెప్తాను. ఇదేంటంటే 'శతరోగ నివారిణి' అనేసి బుక్ అనమాట. ఇప్పుడు నేను చెప్పే బుక్స్‌లో తెలుగు కొంచెం గ్రాంథికంగా ఉంటది. కానీ అర్థమైపోతదిలెండి. అయితే ఇందులో ఏం రాసారంటే, నీలోత్పాతము, శ్వేతోత్పల, నల్లోత్పలము, ఎర్రోత్పలము అని కలువలు 4 రకములతో నున్నవి అనేసి రాశారు. నీలము, తెలుపు, ఎరుపు మన ప్రాంతంలో విస్తీర్ణంగా గలవు. నలుపు మాత్రం లేదు అనేసి రాశారనమాట. అంటే నలుపు, తెలుపు, ఎరుపు మన ప్రాంతంలో విస్తీర్ణంగా ఉన్నాయి. కానీ నలుపు మాత్రం లేవు అనేసి రాశారు. మొత్తం కలువలన్నీ చలువ చేయు లక్షణము కలవే అనేసి రాశారు. అంటే మొత్తం ఏ కలర్ కలువ మొక్కలైనా సరే వాటిని యూజ్ చేయడం వల్ల మన ఒంటికి చలవ చేస్తుంది అనేసి రాశారు. ఈ దుంపలు చప్పదనంతో కూడిన కొద్దిపాటి తీపి వగరు రుచి కలిగి ఉండును. వేసవి కాలమందు కలువదుంప, పువ్వులు, కాడ ఈ 3 కలువదుంపని అలానే కలువ పువ్వుల్ని లోటస్ ఫ్లవర్స్ని కాడని మెత్తగా తొక్కి రసము తీసి వడపోసి చక్కెర కలిపి తాగిన వేడి తాపము శాంతించును. ఈ బుక్లో ఆకుల గురించి రాయలేదు కానీ నేను అంతకుముందు లాస్ట్ బుక్లో ఆకుల గురించి రాశారు చూసారా, ఆకుల్ని అయితే మాత్రం పచ్చి ఆకుల్ని యూజ్ చేయొద్దు, ఎండిపోయిన ఆకుల్ని మాత్రమే యూజ్ చేయాలి అనేసి రాశారు. సో కలువ ఆకుల్ని మాత్రం యూజ్ చేయకూడదు తినడానికి. ఇప్పుడు చెప్పారు కదా, ఈ కలువ దుంపల్ని, పువ్వుల్ని, కాడని మెత్తగా తొక్కి రసం తీసి చక్కెర కలుపు తాగమన్నారు కదా, అది తాగడం వల్ల తాపం తగ్గుతుంది, వేసవిలో వచ్చే వేడి తాపం తగ్గుతుంది అని రాశారు కదా. అలానే పురుషులకు శుక్ల ఉద్ది కలుగును అనేసి రాశారు. అలానే ఇంకా ఏం రాశారంటే, ఏ విధమైన శరీరమున మంటలు జననించిన కలువ పువ్వులను పాన్పుగా పరుచుకొని శయనించిన శాంతింపజేయను. అంటే మేబీ మంటలు అంటుకుంటాయి కదా ఒంటికి, అప్పుడు కలువ పువ్వులంతటినీ ఇలా వేసుకొని పాన్పులా పరుచుకొని, అదే పరుపులా పరుచుకొని దానిపైన పడుకుంటే శాంతింపజేయని మంటలు తగ్గుతాయి అనేసి రాశారు. అలానే కలువ ఆకుల పాన్పు కూడా ఈ గుణము కలగదు, అంటే ఒంటికి చలవ చేసే గుణం కలవదు, ఒంట్లో వేడిని తగ్గిస్తుంది అనేసి రాశారనమాట. అలానే లాస్ట్ పాయింట్ ఏం చెప్పారంటే, నిద్ర పట్టని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కలువ పువ్వు ఆకు అదే రేకులు ఉంటాయి కదా, పువ్వు రేకల్ని కండ్లపై పెట్టుకొని పైన వస్త్రంతో కట్టుకొని పరుండిన నిద్ర పట్టును. ఈ విధంగా ఒక వారం కానీ పక్షం కానీ చేయవలను అనేసి రాశారు. అంటే వారం కానీ నెల కానీ ఇలా చేస్తే నిద్ర బాగా పడుతుంది అనేసి రాశారనమాట. అంటే ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, బాగా వేడి చేస్తూ ఉంటుంది కదా, అప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు అనేసి నేను వీడియో చేశాను అనమాట. ఎక్కువ చూడండి, నేను ఎన్ని పాయింట్స్ చదివినా అన్నిట్లోని చలవ చేయననే రాశారు. మెయిన్ పాయింట్ వచ్చేసి కలువ పువ్వుల వల్ల చలవ చేస్తుంది, పువ్వుల్ని, కాడల్ని, దుంపని జ్యూస్ చేసి చక్కెర కలుపుకుని తాగితే చలవ చేస్తుంది అని రాశారు కదా. నువ్వు మళ్ళీ చెప్తున్నాను, ఆకుల్ని మాత్రం యూజ్ చేయొద్దు. ఫస్ట్ బుక్లో మనం చూసాం కదా, పచ్చి ఆకుల్ని మాత్రం తినడానికి యూజ్ చేయొద్దు. ఒకవేళ మనం విస్తర్లాగా తినడానికి వాడుకోవాలంటే పచ్చి ఆకులు కాకుండా ఎండిటాకులు యూజ్ చేసుకోండి అనేసి రాశారు. సో జ్యూస్లో కూడా ఆకులు తప్పించి మిగిలిన అన్ని భాగం పువ్వు, కాడ, దుంప కలిపి చేసుకోవాలనేసి ఈ బుక్లో రాశారు కదా. చూసారా, లోటస్ మొక్కలో ప్రతిదీ ఉపయోగపడుతుంది మనకి. ఎన్ని ఉపయోగాలు ఉన్నాయని మీకు తెలుసా? అసలు నాకు కూడా తెలియదు ఈ బుక్ చూసే వరకు. సో మీకు నచ్చితే లైక్ చేయండి. అయితే ఇప్పుడు ఈ కలువ పువ్వు మొక్కని మనం ఇంట్లో ఈజీగా ఎలా పెంచుకోవచ్చు అనేది చూద్దాము. లోటస్ మొక్కల్ని దుంపలతో పెంచుకోవచ్చు, అలానే విత్తనాలతో పెంచుకోవచ్చు. నేనైతే మొక్క తెచ్చి పెట్టాను. నేను 100 రూపీస్ టబ్లో పెట్టాను అనమాట. చూడండి, నేను పై వరకు మట్టి పెట్టేసి వాటర్ తక్కువ వేసాను అనమాట. లోటస్ మొక్క పెరగడానికి బురద, తేమ కావాలి. మట్టి అది లేకుండా, బురద అది లేకుండా మొత్తం అంతా నీళ్ళు వేసేసినా మొక్క బ్రతకదు. అందుకనేసి కొంచెం మట్టి కావాలి, నీరు కావాలి. నేను మట్టి వేసేటప్పుడు అడుగున కంపోస్ట్ వేసాను అనమాట. కంపోస్ట్ వేసి అప్పుడు పైన మట్టి వేసేసి ఆ తర్వాత వాటర్ వేసాను. నిజానికి ఇంత మట్టి కూడా వేయకూడదు, నేను పై వరకు వేసేసాను కదా, ఇంకొంచెం తగ్గించవచ్చు. మనం అడుగున కంపోస్ట్ వేస్తాం కాబట్టి అస్తమాను కింద మొక్కకి కంపోస్ట్ వేయని అవసరం లేదు. ఇయర్కి ఒకసారి
1.5 ఇయర్కి ఒకసారో రీపాటింగ్ చేసినప్పుడు మళ్ళీ అలానే కంపోస్ట్ మట్టి వేసుకొని పెట్టుకుంటే సరిపోద్ది. మిగిలిన మొక్కకు వేసినట్టు నెల మనం ఫర్టిలైజర్స్ వేయక్కర్లేదు. కానీ ఫ్లవర్స్ అయితే చాలా బాగా వస్తాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లోటస్ మొక్కకి ఎండ ఎక్కువ కావాలి. ఇప్పుడు ఒక 2 నెలలు అస్సలు పువ్వులు పూయలేదు, ఎందుకంటే చలికాలం కదా అందుకనేసి. ఇప్పుడే స్టార్ట్ చేసింది ఫ్లవర్స్ పూయడం, ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఎండ ఎక్కువసేపు ఉంటుంది కదా అందుకనేసి. దీనికి ఎండ ఎక్కువ కావాలి. నేను లోటస్ మొక్కని విత్తనాలతో కూడా పెట్టాను అనమాట. అది వీడియో చేశాను, కావాలంటే మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో నా కామెంట్స్లో చెప్పండి. అలానే వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.